వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. విప్లవ ధీర వనిత జయమ్మకు నివాళిగా వారం రోజుల స్మారక దినాలు. వీరనారి జయమ్మ 4వ వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకు విప్లవ నివాళులతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు స్మారక దినాలు పాటించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ కోరారు. న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా జయమ్మ స్మారకంగా బుధవారం బొడ్డపాడులో జరిగిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాగే సమరశీల ప్రజా ప్రతిఘటన పోరాటాలే కామ్రేడ్ జయమ్మకు అర్పించే నిజమైన నివాళవుతుందని బాలకృష్ణ అన్నారు. విప్లవ ధీర వనితగా పోరు నారీగా జయమ్మ అందించిన విప్లవ స్ఫూర్తితో భాగస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలను ముందుకు తీసుకుపోతామన్నారు. 2024 ఫిబ్రవరి 22వ తేదీన శ్రీకాకుళం ఎన్జీఓ హోంలో జిల్లా స్థాయిలో జరగనున్న కామ్రేడ్ జయమ్మ స్మారక సభను విజయవంతం చేయాలని కోరారు. శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో తన బాల్యం నుంచే సాహసమై కదిలిన వీర యోధురాలు, విప్లవమే ఆశగా శ్వాసగా కడదాకా జీవించిన సాయుధ ధీరురాలు కామ్రేడ్ జయక్క 2020 ఫిబ్రవరి 24వ తేదీన అమరత్వం చెంది నేటికి 4 ఏళ్లు కావస్తుందని, పోరాట యోధులు తిరుగాడిన సోంపేట దరి లక్కవరంలో ఆమె జన్మించారని పేర్కొన్నారు. జయమ్మ స్మారక సభకు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షత వహిస్తారని, ప్రధాన వక్తగా వై కొండయ్య, వక్తలుగా సన్నశెట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. ప్రజా సంఘాల సందేశాలు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. వసంత పంచమి సందర్భంగా తన స్వగృహంలో హోమం చేసిన ఎన్ఆర్. సర్వజగతికి జ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరిపై ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నడిగుతుటి ఈశ్వరరావు తన స్వగృహంలో హోమాన్ని నిర్వహించారు. సరస్వత్యై స్వాహా వాగ్దేవ్యై నమః. ఓం ఓం శ్రీం హ్రీం మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. దక్షిణామూర్తి నమః. ఓం శ్రీం హ్రీం మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. దక్షిణామూర్తి నమః. కార్యక్రమంలో ఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ నడికుదుటి తేజ, స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్, పెద్దలు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వేతనాలు పెంచాలని బుధవారం పలాస ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నిరసన. రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కార్యాచరణ ఐక్య వేదిక పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా పలాస ఎంపీడీఓ ఆఫీసు, సచివాలయం, ఎంఈఓ ఆఫీసు, సిటీఓ ఆఫీస్, ఎస్టీఓ ఆఫీసుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. తదనంతరం పలాస డిప్యూటీ ఎంఆర్ఓ లక్ష్మీనారాయణకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలాస ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బోనెల గోపాల్ మాట్లాడుతూ గత 4.5 ఏళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం నుండి సరైన స్పందన లేకపోవడంతో పోరుబాట తప్పక పట్టలేదన్నారు. సిపిఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి మరియు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ఏరియర్స్, సరౌండర్ లీవ్స్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయ నియామకాల్లో ప్రవేశం తలపెట్టిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని, పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్నారు. నా పేరు గోపాల్ అండి. యూపీజీఈసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఆదేశాల మేరకు ఈరోజు పలాస యూనిట్ తరఫున ఉద్యమ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేయాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలి, అలాగే ఇచ్చిన జీవో ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేసి ప్రతి నెల 1వ తేదీ జీతం పడే విధంగా చేయాలని
ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ఏపీఎన్జీజీఓ వైస్ ప్రెసిడెంట్ పి శ్రీనివాసరావు, ట్రెజరర్ ఎన్ ఉపేంద్ర, జాయింట్ సెక్రటరీ ఉదయశంకర్, ఉమెన్ వింగ్ సెక్రటరీ రోజా, జాయింట్ సెక్రటరీ కంచరాన చాణక్య తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జనవరి 20 నుండి ఫిబ్రవరి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా బుధవారం బాపూజీ కళామందిర్ టౌన్ లో ఉన్న ఆటో డ్రైవర్లతో ప్రత్యేకమైన అవగాహన సదస్సుకు ఏర్పాటు చేశారు. అందులో ఆటో ఎక్కే ప్యాసింజర్ల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, అలాగే ఆటోలో సంఖ్యకు మించి ప్యాసింజర్లను ఎక్కించకూడదని, వారు ఎక్కడికి వెళ్లినా వారి యొక్క రికార్డులు మెయింటైన్ చేస్తూ తమతో తీసుకుని వెళ్లాలని, హైవేలో వెళ్లినప్పుడు వారు సర్వీస్ రోడ్డు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా వారందరూ మేలు కోరి ఐకేర్ పిఎల్ఎన్ రాజుచే ఆటో డ్రైవర్లందరికీ కూడా ఐ చెకప్ ఉచితంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంవీఐ వారి చేత లైవ్ యాక్సిడెంట్ వీడియోలు ప్లే చేయిస్తూ వారికి తగిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. రెడ్ క్రాస్ మెంబర్స్ చేత ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి మరియు అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలి అనే విధానాన్ని కూడా అందరికీ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, శ్రీకాకుళం ఎస్డిపిఓ వై శృతి, ట్రాఫిక్ సిఐ అవతారం, ఇన్స్పెక్టర్ గంగాధర్ మరియు అనిల్ తదితరులు పాల్గొన్నారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారు బుడుమూరు యూత్ అసోసియేషన్ గ్రంథాలయ సభ్యులకు విరాళాన్ని అందజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుడుమూరు యూత్ అసోసియేషన్ గ్రంథాలయం నిర్మాణం కొరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అభ్యర్థన మేరకు అరవిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా బుడుమూరు యూత్ అసోసియేషన్ గ్రంథాలయ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో అరవిందో ఫార్మా కంపెనీ ప్రతినిధులు, బుడుమూరు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి చిట్టిబాబు, ఎంపీటీసీ ప్రతినిధి బొడ్డ రవిబాబు, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కింతల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి నాడు విద్యార్థులు అక్షరాభ్యాసం చేస్తే వారికి ఆ సరస్వతి కటాక్షం లభిస్తుందని జ్ఞానజ్యోతి స్కూల్ ప్రిన్సిపల్ బోర రామారావు అన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన జ్ఞానజ్యోతి పాఠశాల నందు బుధవారం నాడు వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 100 మందికి పైగా పిల్లలకు ఓనమాలు ఇచ్చారు. ప్రతి ఏడు ఇలా వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందని, ప్రతి విద్యార్థి ఎదుగుదలకు ఈ సరస్వతి కృప ఎంతో అవసరమని, అందుకోసమే ఆ సరస్వతి దేవి పుట్టినరోజున ఈ కార్యక్రమం చేపట్టామని, ఇందులో పాల్గొనడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరానికి గత 15 ఏళ్లుగా ఈ మహాపర్వదినం అనగా మాఘమాసంలో పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా విద్యా సంస్థ వారు
దీన్ని గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సామూహిక అక్షర శ్రీకారాలు ప్రారంభమయ్యాయి. నేటికది దినదినావి అభివృద్ధి అయి ఈరోజు సుమారుగా ఒక 100 మంది వరకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు మా చేత. ఈరోజు చాలా మహాపర్వదినం, సరస్వతీదేవి పుట్టినరోజుగా అనువదిస్తారు. ఈరోజు ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలతో కలిసి ఉన్నటువంటి నక్షత్రం. ఉత్తరాభాద్ర రేవతి అనగానే చాలా ఉన్నతమైనటువంటి నక్షత్రాలుగా నిర్ణయిస్తాము. విద్యకి చాలా అత్యున్నతమైనటువంటి నక్షత్రాలు ఇవి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విద్య వసంత పంచమి జరుపుకోవడం ఒక ఆచారంగా పెట్టుకున్నారు మన సంస్థ వారు. ఇది ఇలా ఇంకా దినదిన ప్రవర్ధమానమై మరి కొంతమందికి ఇంకా చాలా మంది వరకు అక్షర స్వీకారాలు ఇక్కడ జరగాలని మనస వాచ కర్మణ ప్రార్థిస్తున్నాం. వారి సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మా కోరిక. మరి ఈరోజు మా శ్రీ జ్ఞానజ్యోతి పాఠశాలలో జరిగినటువంటి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి దాదాపుగా 100 నుంచి 110 మంది వరకు వచ్చున్నారు. మరి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి విధంగా చేస్తాం. మరి దీనికి మన ప్రధాన పండితులైనటువంటి శ్రీ ఏవి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం జరపడం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ఆనందంగా అక్షరాభ్యాసాలు చేసి వెళ్ళడం జరిగింది. మరి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా వస్తూనే ఉంటారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మేనేజ్మెంట్ వారికి, అలాగే టీచర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్గా సర్వే చేసిన వ్యక్తులకి, ఈ వీధిలో ఉన్నటువంటి శ్రీ మారుతినగర్ 2 వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా యొక్క అభివృద్ధిలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్మశాన వాటిక మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పైల దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మఖరాంపురం గ్రామ సచివాలయం పరిధిలో గల చిన్నకొజ్జారియా పంచాయతీ చంద్రపుట్టుక గ్రామ శ్మశాన వాటికలో 15వ ఆర్థిక సంఘ ఎంపీపీ నిధులు 4 లక్షల వ్యయంతో శ్మశాన వాటిక మండప నిర్మాణానికి స్థానిక సర్పంచ్ గొడప సీతారాం ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. పై కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జం మృత్యుంజయరావు, ఏఐబీ చైర్మన్ లడ్డు కేశవపాత్రం, మండల జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్ తదితర గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. అంపురం పంచాయతీలో బోరు మరియు వాటర్ ట్యాంక్ సిస్టమ్ నిర్మాణాన్ని పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం అంపురం గ్రామ సచివాలయ పరిధిలోని అంపురం పంచాయతీలో 15వ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు 2 లక్షల రూపాయల వ్యయంతో గ్రామీణ తాగునీటి పథకం, బోరు మరియు వాటర్ ట్యాంక్ సిస్టమ్ నిర్మాణం చేసి సర్పంచ్ మద్ది మోహిని అప్పారావు ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జం మృత్యుంజయరావు, ఏఐబీ చైర్మన్ లడ్డు కేశవపాత్రం, మండల జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.